أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లాహ్ సన్నబెడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ కీడు రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియమిత్రులారా, సోదర సోదరీమణులారా, సమస్త స్తుతులు పొగట్టలు అల్లాహ్కే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పిదప అల్లాహ్ పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిస్తున్నారు. సూరా రాత్రిలో వస్తుంది, ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బి ఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిం. ఒక జాతి తన మనోమయ స్థితిని మార్చుకోనంత వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా దాని యొక్క స్థితిగతులను మార్చడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే స్వయంగా తమ యొక్క స్థితిగతులను మార్చుకోవడానికి ప్రయత్నం చేయరో అల్లాహ్ కూడా వారి యొక్క స్థితిగతులని మార్చడట. ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా దీనికి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి, తఫ్సీర్లు వస్తున్నాయి. ఒక సత్పురుషుడు, ఒక మంచి చేసేవాడు, ఒక పరిపూర్ణమైన విశ్వాసి తన విశ్వాసం నుంచి, తన మంచితనం నుంచి వైదొలగనంత వరకు అల్లాహ్ కూడా అతన్ని మంచిగానే ఉంచుతాడు. అతని పరిస్థితి మంచిగానే కొనసాగుతుంది. అల్లాహ్ కూడా అతని నుండి మేలుని తొలగించడు, మేలు చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే అతను తన మంచి నుంచి వైదొలిగిపోతాడో, తన సత్కార్యాల నుంచి వైదొలిగిపోతాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అతని నుండి మేలును తొలగించేస్తాడు. ఇక రెండవ వెర్షన్ ఏంటంటే, సమకాలీన అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఉలమాలు చెప్తున్నారు, సమకాలీన పండితులు చెప్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అణచివేతకు గురవుతున్నారు. ముస్లింలపై అనేకమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అనేక ఇష్యూలు వస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ట్రిపుల్ తలాక్ అన్నారు, అయోధ్య బాబ్రీ మసీద్ అయిపోయింది, ఇప్పుడు వక్ఫ్ బోర్డు. ఇలా అంటే మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, మరి ప్రపంచ దేశాలు చూసినట్లయితే సిరియా కానివ్వండి, పాలస్తీనా కానివ్వండి, ఇతర దేశాల్లో అంటే ముస్లింలపై దౌర్జన్యాలు, అణిచివేతలు అత్యధికంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, సమకాలీన పండితులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పండితులు చెప్తున్నటువంటి అభిప్రాయాలు, వారు చెప్తున్నటువంటి విషయాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఖురాన్లో వస్తుంది, అల్లాహ్ మీపై దౌర్జన్యం చెయ్యడు, అల్లాహ్ మీకు అన్యాయం చెయ్యడు, స్వయంగా మీకు మీరే అన్యాయం చేసుకుంటారు. అది చెప్తున్నారు. మనం అనేకసార్లు వినేటువంటి విషయాలే. ప్రళయ సమీప కాలంలో ప్రజలు ముస్లింలపై ఏ విధంగా విరుచుకుపడతారంటే, ఆకలితో ఉన్నవారు ఆహార పళ్ళంపై ఏ విధంగా అయితే విరుచుకుపడతారో ఆ విధంగా. సహబా అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అంటే అప్పుడు మేము చాలా తక్కువ సంఖ్యలో ఉంటామా అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, లేదు లేదు, మీ సంఖ్య అధికంగానే ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మా పరిస్థితి ఇలా ఎందుకు అవుతుంది అంటే, మీలో ప్రాపంచిక వ్యామోహం ప్రవేశిస్తుంది, మరణం అంటే భయం పెరిగిపోతుంది. ఈ కారణాల చేత మీరు అణగారిని వారుగా, అణిచివేతకు గురి చెయ్యబడేవారుగా, దౌర్జన్యానికి గురయ్యేవారుగా అయిపోతారు. కారణం ఏంటంటే మీ లోపమే. ఈ విషయాలు తీసుకుని పండితులు చెప్తున్నారు, ఈనాటి ముస్లిం సమాజం అధోగతి పాలవ్వడానికి, అణగారిన వర్గంగా అయిపోవడానికి
మైనారిటీలుగా అయిపోవడానికి, బానిసలుగా అయిపోవడానికి కారణం ఏంటి అంటే ఆయమ్మ చెప్తున్నారు 10 విషయాలు వస్తున్నాయండి. ఈ సమకాలీన పండితులు రాసినటువంటి విషయం. ఇన్షాల్లా నేను వాటిని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు ఈనాటి ముస్లింలు మరి హీనులైపోయారు అంటే మొదటిగా చెప్తున్నారు. మొదటి విషయం ఏంటి అంటే విశ్వాసం సన్నగిలిపోవడం. వారిలో విశ్వాసం తగ్గిపోతుంది. పండితులు చెప్తున్నారు ఇది సర్వసామాన్యమైన విషయం. విశ్వాసం తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు కదండి, అంజలా రజియల్లాహు తఆలా వారికి హదీస్ అనేక సార్లు విన్నాం. అంజలా రజియల్లాహు తఆలా వారు వచ్చి చెప్పారు, అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా దగ్గరికి వచ్చి, ఓ అబూబకర్, అంజలా మునాఫిక్ అయిపోయాడు. అబూబకర్ అడిగారు, అదేలాగా అంటే ఆయన చెప్పారు, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఉన్నప్పుడు మా విశ్వాసం ఎంత తాజాగా ఉంటుంది అంటే మేము స్వర్గ నరకాలని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మేము అవి విడిచిపెట్టేసి ప్రవక్త గారు వదిలేసి మా ప్రాపంచిక వ్యవహారంలో పడిపోతామో మేము ఇవన్నీ విడిచిపెట్టేస్తున్నాము. కాబట్టి ప్రవక్త గారి దగ్గర ఉన్నప్పుడు మా పరిస్థితి ఒకలా ఉంటుంది, అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మా పరిస్థితి వేరేలా ఉంటుంది. కాబట్టి నేను మునాఫిక్ అయిపోయాను. అబూబకర్ చెప్పారు, ఇలా అయితే నేను కూడా మునాఫిక్ అయిపోయాను, పద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్దాం. ఇద్దరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీ విశ్వాసం ఎప్పుడూ అలాగే ఉంటే మీతో దైవదూతలు కరచాలనం చేస్తారు, మీ పడకలపై మీతో పాటు కలిసి కూర్చుంటారు. విశ్వాసం అలా ఉండదన్నారు. విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కొత్త బట్ట ఏ విధంగా అయితే తొడిగి మాసిపోతుందో అలాగే విశ్వాసం కూడా మాసిపోతుంది. విశ్వాసాన్ని తాజా చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని తాజా చేస్తూ ఉండాలి. మరి దానికి ఆయమ్మ పండితులు చెప్పినటువంటి పరిష్కారం అత్యధికంగా అల్లాహ్ సభలు జరుగుతూ ఉండాలి, అల్లాహ్ యొక్క మాటలు జరిగే సమావేశాలు జరుగుతూ ఉండాలి. వాటిలో కూర్చుని మన విశ్వాసాన్ని మనం తాజా చేసుకుంటూ ఉండాలి. ఇస్తమాలు జరుగుతూ ఉంటే, సభలు జరుగుతూ ఉంటే అక్కడ కూర్చున్నప్పుడు బోధించేవారు మంచి మంచి విషయాలను బోధిస్తూ ఉంటే మన విశ్వాసం తాజా అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని తాజా చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. విశ్వాసం అనేది సర్వసామాన్యమైన, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని మనం రీఛార్జ్ చేస్తూ ఉండాలి. రీఛార్జ్ చేసే విధానం ఏంటి అంటే అల్లాహ్ యొక్క సభలు సమావేశాలు అత్యధికంగా జరుగుతూ ఉండాలి, వాటిలో మనం కూర్చుంటూ ఉండాలి. ఇక రెండో విషయం చెప్తున్నారు, ముస్లిం సమాజం ఖురాన్కి దూరం అయిపోయింది. కవి చెప్తున్నారు ఇక్బాల్, ఓ ముఅజ్జిజ్ జమానా మే ముసల్మాన్ హోకర్ తుమ్ కార్ హువే తారీఖే ఖురాన్ హోకర్. దాని తెలుగు భావం రాస్తున్నారు, ఆనాడు వారు ఖురాన్ పట్టుకుని మహోన్నతులైపోయారు. సహబాలు, సలఫీ సాలిహీన్లు ఖురాన్ని పట్టుకుని వారు ఏమయ్యారంటే మహోన్నతులైపోయారు, ఖలీఫాలైపోయారు, చక్రవర్తులైపోయారు. ఈనాడు మీరు ఖురాన్ని విడిచిపెట్టేసి విహీనులైపోయారు. మీరు ఖురాన్ని విడిచిపెట్టేసి విహీనులైపోయారని చెప్పేసి కవి ఇక్బాల్ చెప్తున్నాడు. మిత్రులారా, మరి ముస్లిం సమాజం ఖురాన్కి దూరం అయిపోవడం కూడా ఒక కారణం మరి అని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుంది. ఖురాన్తో మన యొక్క సంబంధాన్ని పటిష్టం చేసుకుంటూ ఉండాలి. హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇనుముకి ఏ విధంగా అయితే తుప్పు పడుతుందో హృదయాలకు కూడా ఆ విధంగానే తుప్పు పడుతుంది. సహబా అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇనుముకు తుప్పు పడితే దాన్ని కాల్చి సమ్మిడతో మోది దాని యొక్క తుప్పుని వదలగొడతాం, కానీ హృదయాలకు పడినటువంటి తుప్పు ఏ విధంగా పోతుంది అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు ఖురాన్ పారాయణం చేస్తూ ఉండండి మరియు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఖురాన్ని పారాయణం చేస్తూ ఉండండి మరియు మీరు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఖురాన్, అది ఆయిషా రజియల్లాహు అన్హా వారు చెప్తున్నారు, ఖురాన్ పండితుడు, ఒక వ్యక్తి ఖురాన్ పండితుడై ఉండి దాన్ని మరి అతి మధురంగా పారాయణం చేస్తున్నట్లయితే అతను ఎలాంటి వాడంటే పుణ్యాత్ముడు మరియు దైవదూతలలో చేరి ఉంటాడట.
ఎవరైతే ఖురాన్ని కంఠస్థం చేసుకుని దాన్ని మధురంగా పారాయణం చేస్తూ ఉంటాడో అతడు పుణ్యాత్ముడు మరియు దైవదూతలతో చేరుకుంటాడు. మరి ఎవరైతే ఖురాన్ని తడబడుతూ అతి కష్టంగా పారాయణం చేస్తూ ఉంటారో, ఖురాన్ని ఒక్కొక్క అక్షరాన్ని కూడబలుకుని చదువుతూ కష్టపడుతూ దాన్ని పారాయణం చేస్తుంటారో వారికి రెట్టింపు పుణ్యం వస్తుందన్నారు. అంటే ఖురాన్ అతి మధురంగా పారాయణం చేసే వ్యక్తి కంటే ఎవరైతే ఖురాన్ని తడబడుతూ చదువుతారో, కష్టంగా చదువుతారో వారికి రెట్టింపు పుణ్యం వస్తుందని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఖురాన్ హృదయాల్లో ఉన్నటువంటి తుప్పుని వదలగొడుతుంది, ఆ పరలోకంతో సంబంధాన్ని పటిష్టం చేస్తుంది. కాబట్టి ఖురాన్ని అత్యధికంగా పారాయణం చేస్తూ ఉండాలి. పూర్వం ప్రపంచ దేశాలపై బ్రిటిష్ ఆధిపత్యం చెలాయించింది. వారు అందరిపైన ఆధిపత్యం చెలాయించేవారట, కానీ ముస్లింలపై ఆధిపత్యం చెలాయించలేకపోయారట. కారణం ఏంటి అని చెప్పేసి దానిపై ఒక కమిటీ వేశారటండి. కమిటీ వేస్తే ఆ కమిటీలో వారు పరిశోధన చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఏమీ అవసరం లేదు అల్లాహ్వాలం, నేను విన్న విషయం చెప్తున్నాను, ఏమీ అవసరం లేదు ముస్లింలపై విజయం సాధించాలంటే ఏమీ అవసరం లేదు, వారి నుంచి ఖురాన్ని దూరం చేసేయండి, వారి నుంచి ఖురాన్ని దూరం చేసేయండి, చాలు, వారు లొంగిపోతారు. మరి వాస్తవం అల్లాహ్కే తెలియాలి. అదే ఉద్దేశంతో వారు కాదియాని తీసుకొచ్చారని వారికి వెనక ఉంచి ఫీడింగ్ చేస్తూ ఫండింగ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఖురాన్లో మరియు ఆ విశ్వాసంలో కల్పితాలను చూపించారని, ఆ విధంగా ఇస్లాంని పాడు చేయడానికి వారు ప్రయత్నం చేశారని చెప్పుకురావడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ చెప్పే విషయం ఏంటంటే, ముస్లింలని ఖురాన్కి దూరం చేస్తే వారు ఆటోమేటిక్గా విహీనులైపోతారు, హీనులైపోతారు. కాబట్టి మనం మన సంబంధాన్ని ఖురాన్తో పటిష్టం చేసుకుంటూ ఉండాలి. ఆయన చెప్తున్నారు, రోజుకి ఒక్క వాక్యమైనా చదవండి, కనీసం రోజుకి ఒక్క వాక్యమైనా చదవండి. అల్హమ్దులిల్లా. మరి ఈ మధ్యకాలంలో ఖురాన్ తీసి చదవకపోయినా వాట్సాప్లో అనేకమైనటువంటి విషయాలు వస్తున్నాయి, ఒక్కొక్క సూర. ఎందుకంటే మనం ఫోన్కి అతుక్కునే ఉంటాం కదా 24 గంటలు, ఫోన్కి ఎప్పుడు కూడా అతుక్కునే ఉంటాం. ఆ విధంగా కూడా అంటే ఫోన్లో కూడా ఖురాన్ మనం చదవచ్చు. అయితే పండితులు చెప్పే మాట, ఫోన్లో ఖురాన్ చదవడం అనేది కరెక్ట్ కాదు అని. ఎందువల్లంటే ఖురాన్ చదవడం అనేది ఖురాన్ గ్రంథాన్ని తీసే చదవాలి అని. ఫోన్లో ఖురాన్ చదవడం కరెక్ట్ కాదు, ఖురాన్ గ్రంథాన్ని కేవలం ఖురాన్ తీసే చదవాలి. అల్హమ్దులిల్లాహ్, చాలా మంచి విషయం. మరి అవకాశం లేనప్పుడు కనీసం ఈ విధంగా అయినా ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి. రోజుకి ఒక వాక్యమైన. ఒక ఆలిం గారు ప్రసంగం చేస్తూ అడిగారు ఇలాగే అందరినీ ఉద్దేశించి, మీరు ఖురాన్ పారాయణం చేస్తుంటారా? చేస్తుంటామండి, కొన్ని బుర్రలు ఉగాయి, చేస్తుంటామండి. ఖురాన్ పారాయణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయా? వచ్చాయండి. ఖురాన్ పారాయణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయా? అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు తఆలా వారు బయటికి వెళ్తూ మరి తన యొక్క పిన్నమ్మ అమ్మ ఆయిషా రజియల్లాహు తఆలా వారిని పలకరించి వెళ్దామని చెప్పేసి ఆయన వచ్చారు. అమ్మ ఆయిషా రజియల్లాహు తఆలా వారు మరి ఖురాన్ పారాయణం చేస్తున్నారు, నరక ప్రస్తావన ఉన్న వాక్యాలు చదువుతున్నారు, ఆమె ఏడుస్తున్నారు. బయట నిలబడ్డారు ఆయన. ఆమె మరి కాస్త స్థిమితపడిన తర్వాత పలకరించి వెళ్దామని, ఆమె స్థిమితపడట్లేదు, మరి ఏడుస్తున్నారు. ఆమె అదే వాక్యాన్ని పదే పదే చదువుతున్నారు, ఏడుస్తున్నారు. ఆయన సరే బజార్కి వెళ్ళి వద్దాం, ఈ లోపల స్థిమితపడతారు, అప్పుడు పలకరిద్దాం. ఆయన బజార్కి వెళ్ళారు, తమ కార్యకలాపాలన్నీ చూసుకున్నారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి చూస్తే అదే పరిస్థితి, ఇంకా అదే వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, ఆమె ఏడుస్తూ ఉన్నారు. ఖురాన్ పారాయణం చేసినప్పుడు మా హృదయాలు చలించాయా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతున్నాడు. అల్లాహ్ వాక్యాలు మీ ముందు ప్రస్తావించబడినప్పుడు మీ హృదయాలు భయంతో కంపించే సమయం ఇంకా రాలేదా? మాకెందుకు వస్తుందండి? ఎన్ని పుస్తకాలు చదవట్లేదు, అవి చదివితే ఏడుస్తున్నామండి, ఇది చదివితే అడవడానికి. వారు అలాగే కదా చెప్పేవారు. మక్కా ముస్లింలు ఏం చెప్పేవారండి? ఇలాంటి కథలు మేము
చాలా విన్నాం, మా పూర్వీకుల నుంచి వస్తున్నవే ఈ విషయాలు, ఈ కథలన్నీ కూడా మేము వింటూనే ఉన్నాం. మా పరిస్థితి కూడా అలాగే ఉంది, మా పరిస్థితి కూడా అలాగే ఉంది. మా హృదయాలు బండబారిపోయాయి. మా ముందు ఖురాన్ ప్రస్తావన వస్తున్నప్పటికీ, ఖురాన్ వాక్యాలు మేము వింటున్నప్పటికీ మా హృదయాలు బండబారిపోయి ఉన్నాయి. మా కళ్ళు చెమర్చట్లేదు, మా హృదయాలు భయంతో కంపించట్లేదు. ఆయన అదే అడిగాడు, ఎప్పుడైనా మీరు ఏడ్చారా అంటే జనాలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏడుస్తే కదా. మోమిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు వారు నమాజ్ చదువుతున్నారు. సూరత్ తూర్ వాక్యం వస్తుంది, అల్లాహ్ శిక్ష చాలా గట్టిది. చదువుతున్నాడైనా ఏడుస్తున్నాడైనా, నిలబడి చదువుతున్నాడు ఏడుస్తున్నాడైనా, ఆయన కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళు దాడపార్థంగా కారిపోతున్నాయి. రాసేవారు రాస్తున్నారు. ఆ తర్వాత చూస్తే ఆయన ముఖంపై చారలు వచ్చేసాయట, నీళ్లు కారిన చారలు వచ్చేసాయి. ఖురాన్ యొక్క పారాయణం జరుగుతున్నప్పుడు ఆ వాక్యాల యొక్క భావార్థాలతో వారికి తెలిసినప్పుడు వారి హృదయాలు కంపిస్తాయి. కాబట్టి మిత్రులారా, ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి. ఖురాన్తో మన యొక్క సంబంధాన్ని పటిష్టం చేసుకోవాలి. కనీసం రోజుకి ఒక వాక్యమైన భావ అర్థాలతో, దాని యొక్క తాత్పర్యాలతో, దాని యొక్క వ్యాఖ్యానంతో, దాని యొక్క సాని నుజూల్తో, అది అవతరించినటువంటి ఆ పరిస్థితులతో సహా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినట్లయితే ఖురాన్తో మన యొక్క సంబంధం పటిష్టం అవుతుంది. ఇన్షాల్లా మళ్ళీ మనం మహోన్నతులు అవుతాం ఇన్షాల్లా. తర్వాత మూడో విషయం చెప్తున్నారు, దైవభీతి. హృదయాలలో దైవభీతి నశించిపోవడం. నిరంతరం భయపడుతూ ఉండాలి. ఇది అత్యంత ప్రధానమైనది. ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక విశ్వాసి హృదయంలో దైవభీతి లేకపోతే వాళ్ళలో విశ్వాసం కూడా లేదు. దైవభీతి లేని విశ్వాసం మృత విశ్వాసం ఉన్నారు. కాబట్టి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అల్లాహ్ దీనిని ఇష్టపడతాడా లేదా? ఒకవేళ మన వల్ల ఏదైనా పొరపాటు జరిగిపోతే విశ్వాసం అనుకుంటాడటండి, ఏదైనా పొరపాటు జరిగితే వాడు అనుకుంటాడట, నేను పర్వతం యొక్క అంచున కూర్చుని ఉన్నాను, అది నాపై విరిగి ఎప్పుడైనా పడిపోద్ది. భయపడిపోతూ ఉంటాడట. అల్లాహ్ ముందు వెంటనే తౌబా చేసుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. అవిశ్వాస పరిస్థితి ఎలా ఉంటుందంట, ముక్కు మీద ఏగవాలితే ఏ విధంగా అయితే దులుపుతాడో, ఇలా అంటాడో, అలాగా ఎంత పెద్ద పాపం చేసినా సరే అతనిలో చలనం ఉండదట. మిత్రులారా, ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే అల్లాహ్ వైపు మరలాలి, నిరంతరం అల్లాహ్కు భయపడుతూ ఉండాలి. ఒకసారి ఒక చక్రవర్తి అక్బర్ షా, ఆయన తన యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నాడట. సైన్యంతో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో విడిది చేశాడు, ఒక చోట మకాం వేశాడు. ఆయన సైనికులందరూ టెంట్ వేసుకున్నారు, కూర్చున్నారు. అక్కడ ఒక ఆవు చక్కగా నిగనగలాడుతూ ఎర్రగా మెరుస్తూ ఉంది. ఆవు వచ్చింది లోపలికి, ఆ టెంట్లోకి వచ్చింది, ఆ సైనికుల మధ్య ప్రవేశించింది. చూశారు, బాగుందని చెప్పేసి కోసుకుని తినేశారు. జుబా చేసి చక్కగా వండుకుని తినేశారు. అయిపోయింది. మరి సైనికులు తిరిగి లేచి ప్రయాణానికి సన్నద్ధమవుతున్నారు. ఈలోగా ఒక ముసలావుడు వచ్చింది, వెతుక్కుంటూ, తన ఆవుని వెతుక్కుంటూ అక్కడ ప్రవేశించింది. చూసింది, వాతావరణం చూసింది, వీళ్ళు కోసుకుని తినేశారు. ఆమె ఎవరు తినేశారు ఏంటి ఏమీ అడగలేదు. మీ యజమాని ఎవరని అడిగింది. వాళ్ళు ఏం చేశారంటే తమ చక్రవర్తిని చూపించారు. రాజుగారు అక్కడ ఉన్నారు. ఆయన ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు, బయలుదేరుతున్నాడు. ఆయన రాస్తున్నారు. దారిలో ఒక వంతెన ఉంది, అక్కడ కూర్చుని వెళ్ళి ఆయన తన యొక్క పటాలను తీసుకుని వస్తున్నాడు. ఆయన వస్తుంటే సరిగ్గా వంతెన మీద వచ్చిన తర్వాత ఆ వాహనం యొక్క కళ్ళం పట్టుకుని అడుగుతుంది, ఓ రాజా, నా బ్రతుకు తెరవైనటువంటి, నా జీవనాధారమైనటువంటి ఆవుని మరి మీ సైనికులు కోసుకుని తినేశారు. దీని యొక్క బదులు ఇక్కడ ఈ వంతెన మీద ఇస్తావా, అక్కడ ఆ వంతెన మీద ఇస్తావా? చెప్పగానే ఆయన అంత పెద్ద చక్రవర్తి కిందకి దిగి బోరు మీద ఏడవడం మొదలుపెట్టాడు.
ఆమెని క్షమాపణ అడుగుతూ, అమ్మ నన్ను క్షమించు. ఆయన తప్పేమీ లేదు, ఆయనకి తెలియదు. ఆయన తప్పేమీ లేదు, ఆయనకి తెలియదు. సైనికులు కోసుకుని తినేశారు. మరి బాధ్యతదారుడు కదా. వెంటనే ఆయనే అడిగింది. ఆయన ఏడవడం మొదలుపెట్టాడు, నన్ను క్షమించమ్మా, తప్పు అయిపోయింది. దానికి ఎంత పరిహారం కావాలి, నీకు ఎంత పరిహారం కావాలంటే అంత పరిహారం ఇక్కడే తీసుకో, ఈ వంతెన మీద, ఆ వంతెన మీద నేను ఇవ్వలేదు. వెంటనే ఆయన బతిమాలడం మొదలుపెట్టాడు. నీకు ఎంత పని అంటే ఆ ఆవు యొక్క ఖరీదుకి 10 రెట్లు అతడు ఆ స్త్రీకి ఇచ్చి ఆమెతో క్షమాపణ చెప్పి మరి పరిహారం చెల్లించాను అని చెప్పేసి సాక్ష్యం తీసుకుని బయలుదేరాడు. ఆయన అందరిని పిలిచి, ఇదిగో ఈ పరిహారం ఇక్కడే ఇచ్చేసాను నేను, మీరు సాక్ష్యం అని చెప్పేసి మరి సాక్ష్యం తీసుకుని బయలుదేరాడు. అంతగా వారు భయపడేవారు, సలఫే సాలిహీన్లు, వారు అంతగా అల్లాహకు భయపడేవారు కాబట్టే వారు మహోన్నతులయ్యారు, చక్రవర్తులయ్యారు, ఖలీఫాలయ్యారు. ఈనాడు మన హృదయాల నుండి ఆ భయం వెళ్ళిపోయింది కాబట్టి మనం విహీనులైపోయాము. ఇదే విషయాన్ని ఆయన రాస్తున్నారు. మనలోంచి దైవభీతి వెళ్ళిపోయింది, దాన్ని మనం తెచ్చుకోవాలి. దైవభీతి మన హృదయాల నుంచి వెళ్ళిపోయింది, మనం మళ్ళీ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మళ్ళీ మన పరిస్థితి పూర్వ పరిస్థితి వస్తుంది. ఇక 4వ విషయం చెప్తున్నారు, మరణం అంటే భయం. ప్రజలు ముస్లింలపై విరుచుకుపడతారు. కారణం ఏంటి? ముస్లింలు తక్కువ ఉంటారంటే లేదు, సంఖ్య అయితే ఎక్కువగా ఉంటారు. ఎందువల్ల అంటే వీరిలో భయం ఎందువల్ల ప్రవేశిస్తుందంటే మరణానికి భయపడుతూ ఉంటారు, ప్రపంచంలో మునిగిపోతారు. మిత్రులారా, మరణానికి ఎవరు భయపడతారు? అందరూ భయపడతాం. ఏంటి భయపడరా అండి? మరణానికి భయపడుతున్నారా? భయపడతాం. అబూ హురైరా రజియల్లాహు అన్హు భయపడ్డారండి. మరణ సమయం వచ్చింది, ఏడుస్తున్నాడు ఆయన. భయాల్లో చాలా రకాలు ఉంటాయి. ఆయన ఏడుస్తున్నాడు. అడిగారు అందరూ, ఓ అబూ హురైరా, నువ్వు ఇస్లాం ఎంతో సేవ చేసావు, ప్రవక్త సల్లల్లాహు ఎంతో సేవ చేసావు, అల్లాహ్ నిన్ను మెచ్చుకుంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రయాణం సుదీర్ఘంగా ఉంది, నా దగ్గర చూస్తే సామాన్ ఏమీ లేదు, సరంజామా లేదు, అందుకు ఏడుస్తున్నాను. మనం ఎందుకు ఏడుస్తాం అంటే, మనం ఎందుకు భయపడతామంటే మరి ఒక పండితుడు చక్కని ఉదాహరణ చెప్పాడు. 2 వ్యక్తులు ఉన్నారండి. 2 వ్యక్తులు సౌదీ వెళ్ళారు సంపాదించుకోవడానికి. 2 వ్యక్తులు సౌదీ వెళ్ళారు, అక్కడ సంపాదించుకుంటున్నారు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సంపాదించిన సంపాదన అంతా కూడా మరి ఇండియా పంపించేస్తున్నాడు భార్య పిల్లలకి. ఆమె ఏం చేస్తుందంటే పొలాలు లేదంటే ఇల్లులు ఏదో ఆస్తులు కూడగడుతుంది ఆవిడ. రెండోవాడు ఏం చేస్తున్నాడంటే సంపాదించినట్టే తగలేసేస్తున్నాడు, ఇంటికి ఏం పంపట్ల. 2 వీసా టైం పూర్తయిపోయింది, గడువు పూర్తయిపోయింది, వాళ్ళని వెళ్ళిపోమన్నారు. ఉండడానికి అవ్వదు, గెంటేస్తున్నారు. మొదటి వ్యక్తి ఎవరైతే సంపాదించి తన సంపాదన ఇండియాలో భార్యా పిల్లలకు పంపించుకున్నాడో హ్యాపీగా గెంతుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎందువల్ల అంటే అక్కడికి వెళ్తే హాయిగా తన కోసం అక్కడ సంపద ఉంది, భార్యా పిల్లలు ఉన్నారు, వెళ్ళిన తర్వాత ఏదో వ్యాపారం చేసుకోవచ్చు, లేదంటే ఆశతో హాయిగా జీవితం గడపచ్చు. పరుగున ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాడు లగేజ్ సత్తుకుని. రెండోవాడు కదలట్లేదు. ఆ రెండోవాడే మనం. మొదటివారు ఎవరు అంటే సలఫే సాలిహీన్లు. ప్రపంచంలోనే పరలోకాన్ని సంపాదించుకున్నారు కాబట్టి వారు మరణం అంటే భయపడేవారు కాదు. సాద్ బిన్ ముఅజ్ రజియల్లాహు అన్హు చెప్తున్నారు, జంగే ఉహుద్లో విశ్వాసులకి కాస్త వెనకంజ వేశారు. ఆ టైంలో సాద్ బిన్ ముఅజ్ రజియల్లాహు అన్హు వస్తున్నారు, ఆయనకి ఈయన ఎదురయ్యారు. ఎక్కడికి వెళ్తున్నావు? సాద్ బిన్ ముఅజ్ రజియల్లాహు అన్హు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీకు తెలియట్లేదా, నీకు రావట్లేదా స్వర్గం యొక్క సువాసన అక్కడి నుంచి నాకు వస్తుంది, అని చెప్పేసి అంటే అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారనేటువంటి పుకారు వ్యాపించి ఉంది. అందరిలోని నిరాసక్తత.
ప్రవక్త గారు చనిపోతే బతుకుని నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఆయన శత్రు సైన్యంలో దూసుకుపోయాడు. మరి నాకు స్వర్గం కనిపిస్తుందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు, షహీద్ అయిపోయాడు. సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు అన్హు చెప్తున్నారు, ప్రవక్త సమాధికి వచ్చి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన వల్ల జరిగింది, నా వల్ల కాలేకపోయింది. ఆయన వల్ల అయింది, నా వల్ల కాలేకపోయింది. అతనికి స్వర్గంపై ఆశ ఉంది. మొదటి వ్యక్తికి మరి ఇండియా వస్తే ఆస్తిపాస్తులు ఉన్నాయి, భార్యా పిల్లలతో సుఖంగా జీవితం గడపగలనని నమ్మకం ఉంది, పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. సలఫే సాలిహీన్లు ప్రపంచంలో పరలోకాన్ని సంపాదించుకున్నారు, పరలోకానికి తాము చేసినటువంటి సత్కార్యాలని పంపించుకున్నారు. వారికి మరణం అంటే భయం లేదు, ఎందుకంటే వారు ఆశపడుతున్నారు, వారి కోసం స్వర్గం ఉంది. రెండో వ్యక్తి మరి సంపాదించిందంటే తగలేస్తాడు, మరి వాడు ఇండియా వెళ్ళడానికి భయపడుతున్నాడు. మేము ప్రపంచాన్నే సంపాదిస్తున్నాము, పరలోకంలో మాకు తెలుసు, పరలోకంలో మా కోసం ఏముందో. నేను ఎలాంటి సత్కార్యాలు చేస్తున్నానో, ఎలాంటి మంచి పనులు చేస్తున్నానో మీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. నా కోసం పరలోకంలో ఏముందో నాకు తెలుసు, అందుగురించి పరలోకానికి వెళ్ళడానికి నేను భయపడుతున్నాను. ఇదే విషయాన్ని ఆయమ పండితులు చెప్తున్నారు. మీరు మీ విశ్వాసాన్ని కోల్పోతున్నారు, ప్రపంచంలోనే సంపాదిస్తున్నారు. మరి ఆయమ చెప్పినండి తర్వాత విషయం అదే, ప్రాపంచిక వ్యామోహం. ప్రాపంచిక వ్యామోహంలో మీరు మునిగిపోయారు, ప్రపంచంలోనే సంపాదిస్తున్నారు. చనిపోయిన తర్వాత మరి ఏది రాదు. ఒక కవి చక్కగా పాడాడండి, వెళ్ళిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈ భూమిని వదిలేసి. వెళ్ళిపోతామనే మాట అయితే మా పెదాల్లోంచి వస్తుంది, కానీ మా హృదయాల్లో ఆ భయం లేదు. ప్రపంచంపై ఆశ, ప్రపంచంపై ధ్యాస, ప్రపంచాన్ని సంపాదించాలి. నేను మాటికి చెప్తుంటాను, ప్రపంచాన్ని వదిలేయమని అల్లా చెప్పలేదు, అల్లా ప్రవక్త చెప్పలేదు. ఒక హదీస్ వస్తుందండి, నేను మాటికి రిపీట్ చేస్తుంటాను ఆ మాట. ఒక మనిషి పాపాత్ముడు అయిపోవాలంటే పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదు, తనపై ఆధారపడి ఉన్నవారిని పోషించకుండా విడిచిపెట్టేస్తే చాలు, వాడు పాపాత్ముడు అయిపోతాడు. కాబట్టి ప్రపంచాన్ని వదిలేయమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పట్లేదు. బల్ తూసిరునల్ హయాత దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. మీరు ప్రాపంచిక జీవితాన్ని వదిలేయమనలేదు, అక్కడ ప్రాపంచికానికే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలైనది పరలోకం. ప్రపంచంలో ఉంటూనే పరలోకాన్ని సంపాదించాలి. ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. తర్వాత విషయం వస్తుంది, ప్రదర్శనాబుద్ధి. అతిపెద్ద రోగం అండి. అతిపెద్ద రోగం ఏంటి అంటే ప్రదర్శనాబుద్ధి. షిర్క్ తర్వాత రెండవ షిర్క్ అన్నారు, షిర్కే అస్గర్ అన్నారు. చేసిన కార్యాలన్నీ కూడా మరి ఏట్లో పోసేస్తాం అన్నమాట. తీసుకెళ్ళి చేసిన నమాజులు కానివ్వండి, సత్కార్యాలు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, ఇవన్నిటినీ తీసుకెళ్ళి మరి బూడిదలో పోసిన పన్నీర్ అంటారు. చేసే కార్యాల బట్ట ప్రదర్శన, దాన్ని ప్రదర్శించుకుంటూ తిరగడం. ప్రదర్శన బుద్ధి అతిపెద్ద పాపం, దానివల్ల నరకానికి పోతారు. అది ఈనాడు ప్రపంచంలో ముస్లింలలో ప్రదర్శన బుద్ధి అధికమైపోయింది. మరి ఈ ప్రదర్శన కారణంగానే వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా నశించిపోతున్నాయి. ప్రపంచంలోనే దాని యొక్క ఫలితాన్ని వారు పొందేస్తున్నారు. పరలోకంలో వారి కోసం ఏమీ మిగలట్లేదు. మరొక ప్రధానమైన విషయం చెప్తున్నారు, అత్యంత ప్రధానమైన విషయం, అతి ప్రధానమైన విషయం ఐక్యత లేకపోవడం. ముస్లింలలో ఐక్యత లేకపోవడం, కలిసికట్టుగా ఉండకపోవడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర అన్ఫాల్లో చెప్తున్నారు, 8వ సూర అన్ఫాల్లో వస్తుంది వాక్యం, మీరు విభేదాలకు గురవ్వకండి, మీలో పిరికితనం ప్రవేశిస్తుంది. విభేదాలకి గురవ్వకండి, మీలో పిరికితనం ప్రవేశిస్తుంది. అంటే మరి విభేదాలు ఎక్కడ చూసినా విభేదాలు, ముఖ్యంగా ముస్లింలలో ఐక్యత లేకపోవడం. ఓ తస్ము బిహబిల్లాహి జమియా వలా తఫర్రకు. అల్లాహ్ తాడని గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి. విభేదాలు మిమ్మల్ని ఏం చేస్తాయంటే నాశనం చేసేస్తాయి. మరి మీలో ఐక్యత లేక ప్రొఫెసర్ చెప్పారు, విశ్వాసులు ఒకరికొకరు
కలిసిమెలిసి ఎలా ఉండాలంటే ఒకే కట్టడంలాగా గోడలో ఒక ఇటుక మరొక ఇటుకకి ఏ విధంగా అయితే బలాన్ని చేకూరుస్తుందో ఒక విశ్వాసి మరొక విశ్వాసికి బలం చేకూరుస్తాడు. ఒక విశ్వాసి తన తోటి సోదరుణ్ణి విడిచిపెట్టడు. ఏ విధంగా అంటే ఇతరులకు అతనిపై దౌర్జన్యం చేయడానికి లేదా తాను అతని పట్ల దౌర్జన్యం చేయడానికి. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు నడల సుమతల ఇన్నల్ మూమినిన అయిపోతుంది అస్లిహి బైన అక్వైకి. వారు ఒకరికొకరు సోదరులు, అన్నదమ్ములు. కానీ విశ్వాసుల్లో పూర్వం ఎలా ఉండేదంటే ఆ జమాత్ అంటే ఈ జమాత్ పడేది కాదు, ఈ జమాత్ అంటే ఆ జమాత్ పడేది కాదు. వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా పూర్వం. ఇప్పుడంటే జమాతులోనే జమాతులు పడట్లేదు, జమాతులోనే జమాతులు, జమాతులోనే జమాతులు. దీనివల్ల ఏంటంటే ఆ వర్గం అంటే ఈ వర్గం పడదు, ఈ వర్గం అంటే ఆ వర్గానికి పడదు. కలిసి పని చేయలేం, కలిసి పని చేయలేం. మాటలు కలవు, మనసులు కలవు, ఏమీ కలవు. దీని కారణంగానే మీరు విహీనులైపోతున్నారని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. ప్రొఫెసర్స్ వారు చెప్తున్నారు, ఆయమా చెప్తున్నారు. పూర్వం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేయడానికి ముందు అన్సార్లో 2 వర్గాలు ఉండేవండి, హౌస్ మరియు ఖజ్రజ్. హౌస్ ఒకటిగా, ఖజ్రజ్ ఒకటిగా. వాళ్ళు వీళ్ళు కలిసి మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా రావడానికి ముందు వరకు, అప్పటి వరకు కూడా ఒక భయంకరమైనటువంటి సంగ్రామం జరిగింది. దాని పేరు బుఆస్ అంటారు. 102 సంవత్సరాల సుదీర్ఘకాలం జరిగిందటండి. అది నిరంతరం ఒకరిపై ఒకరు పోరాటాలు చేసుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి మదీనా వచ్చారో వారందరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యలని తొలగించారు, వారందరినీ ఏకం చేశారు. విశ్వాసుల మధ్య ఎటువంటి ప్రేమానురాగాలు వచ్చాయంటే వారందరూ కూడా ఒకటైపోయారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి వారి మధ్య సోదరభావాన్ని పెంపొందించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్సార్లకి ముహాజిర్లకి మధ్య సోదరభావాన్ని కలిపినప్పుడు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రలియల్లాహు అన్హు వస్తుంది. ఆయన సోదరుడు మరి చెప్తున్నాడు, తన ఆస్తి అంతా 2 భాగాలు చేసి ఒక భాగాన్ని నువ్వు తీసుకో. మరియు ఆయన చెప్తున్నాడు, నాకు 2 భార్యలు ఉన్నారు, ఒక భార్యకి నేను తలాకిస్తాను, ఇద్దరు పూర్తయిన తర్వాత నువ్వు ఆమెని నికా చేసుకో. వారి యొక్క అంటే వారు ఆ విధంగా ముందుకు వస్తే మరి ముహాజిర్ల యొక్క విధానం ఏ విధంగా ఉంది? అన్సార్లు వచ్చారు ప్రవక్త సోదరికి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా తోటలని మా పొలాలని మరి ముహాజిర్ల మధ్య మా మధ్య పంచేయండి. ప్రవక్త చెప్పారు అలా జరగదన్నటికి, అలా జరగదనంటే అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ముహాజిర్లు ఏం చేశారు, ఏమి ఓ సోదరా నీ ఆస్తి నాకు అవసరం లేదు, నీ భార్య నాకు అవసరం లేదు, కాస్త సహకారం మీకు మరి బజార్ ఎక్కడుందో చూపించు. అలాగే అన్సార్లు చెప్పారు తోటలు పనిచేయమంటే ముహాజిర్లు చెప్పారు వద్దు, తోటలు మీరు పంచొద్దు, మేము మీ తోటల్లో పని చేస్తాం, పనిచేసి పంటని భాగం తీసుకుంటాం, మీ తోటను మీరే ఉంచుకోండి. మిత్రులారా, అటువంటి సహృద్భావ వాతావరణం విశ్వాసుల మధ్య ఉండేది, మరి సహబాల్లో ఉండేది, సలఫీ సాలిహీన్లో ఉండేది. కాబట్టి వారు మహోన్నతులు అయ్యారు. మరి ఈ మధ్య మరి మనలో ప్రవేశించినటువంటి ఈ విభేదాలు ఏదో చెప్తారు చూసారండి, కౌగులించుకుంటాం కానీ కడుపులో కత్తులు ఉంటాయట, కౌగులించుకుంటాం కానీ కడుపులో కత్తులు ఉంటాయట. ఈ కత్తెలో దిగిపోవాలంతే. దీనివల్ల అంటే ఇది మరి ఉల్మా రాస్తున్నారు, ఇది చాలా ప్రమాదకరమైంది. దీనివల్ల ముస్లిం సమాజమే నాశనం అయిపోతుంది. కాబట్టి కలిసిమెలిసి ఉండడం అనేది అత్యంత ప్రధానమైన విషయం. ఇక ఇంకో విషయం వస్తుంది, ఆయమ రాస్తున్నారు జీవిత ధ్యేయం ధర్మ సంస్థాపన. ధర్మ సంస్థాపన, ధర్మం యొక్క ప్రచారం, ధర్మాన్ని వ్యాప్తి చేయడం. ఈ విషయంలో కూడా మరి ఈ మధ్యకాలంలో మనం బాగా వెనకబడిపోయాం. ధర్మ ప్రచార కార్యక్రమంలో
ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో మనం ఈ మధ్యకాలంలో బాగా వెనకబడిపోయాము. ఈ కార్యక్రమాలను కూడా మనం పక్కన పెట్టేస్తాము. ఇది కూడా మరి ముస్లింలు విహీనుడైపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ విషయాల పట్ల మనం శ్రద్ధ పెట్టాలి. మరి ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా విషయాలు చాలా ఉన్నప్పటికీ పండితులు రాసినటువంటి 10 విషయాలు వరుసగా చదువుతాను నేను. మొదట రాస్తున్నారు విశ్వాసం సన్నగిల్లడం, చెప్పుకున్నాం. 2 ఖురాన్ నుంచి పూర్తిగా దూరం అయిపోవడం. 3 మనసులో ప్రపంచం పట్ల వ్యామోహం పెరిగిపోవడం. 4 మృత్యు అంటే భయం పెరిగిపోవడం, అంటే చావు భయం. 5 దైవభీతి లేకపోవడం. 6 రాస్తున్నారండి పరలోక శిక్షా బహుమానాల పట్ల విశ్వాసం లేకపోవడం. నమాజ్ చేస్తే ఏమొస్తుంది? మరి మంచిగా ఉంటే ఏమొస్తుంది? అంటే పరలోకంలో ఇక్కడ మంచిగా ఉంటే పరలోకంలో స్వర్గం వస్తుంది. ఇక్కడ మరి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు చేస్తే పరలోకంలో నరకం వస్తుంది. దీనిపై సరైనటువంటి విశ్వాసం లేకపోవడం. ఎవడు చూసొచ్చాడులే పరలోకం ఉందట అంటే ఎవడు చూసొచ్చాడు, చూడటమే మళ్ళీ రావడం ఉండదు. పరలోకాన్ని చూడటమే మళ్ళీ రావడం ఉండదు. పరలోకంపై ఆ స్వర్గ నరకాలపై విశ్వాసాల్లో ఒక ప్రధానమైన విషయం, అది విశ్వాసానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం. స్వర్గ నరకాలపై విశ్వాసం లేకపోవడం అనేది అత్యంత ప్రధానమైంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఫవైలుల్ లిల్ ముసల్లీన్. ఇటువంటి విశ్వాసులకు, ఇటువంటి నమాజీలకు వినాశం ఉంది. నమాజ్ చేసేవాడికి కూడా నాశనం ఉందా? నమాజ్ చేయట్లేదు నువ్వు నాశనం అయిపోతావంటే అది వేరే విషయం. కానీ నమాజ్ చేసేవాడు కూడా నాశనం అయిపోతాడు. నమాజ్ పట్ల నిర్లక్ష్యం, నమాజ్ పట్ల అశ్రద్ధ, ఆరాధనలో అశ్రద్ధ. ఇందువల్ల అంటే ఇది చేస్తే నాకు స్వర్గం వస్తుంది అనేటువంటి నమ్మకం లేకపోవడం. స్వర్గం వస్తుంది చేస్తే, చెయ్యకపోతే నరకం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరికీ రోజుకి 5 పూట్ల నమాజ్ చేయాలి, అది ఫర్జ్ అని తెలుసు. ఏమంటే తెలిసేది అందరికీ? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోజుకి 5 పూట్ల నమాజ్ ఫర్జ్ అనే విషయం తెలియని ముస్లింలు ఎవరైనా ఉన్నారా? అయినప్పటికీ వారు రోజుకి 5 పూట్ల నమాజ్ ఎందుకు చెయ్యట్లేదు అంటే వారికి ఒకటి దైవభీతి లేదనుకోవాలి. మరి నమాజ్ చేస్తే స్వర్గం వస్తుందనేటువంటి విశ్వాసం లేకపోవడం, నమాజ్ చేయకపోతే నరకంలో ఆహుతైపోయేటువంటి భయం లేకపోవడం, అంటే పరలోక శిక్ష బహుమానాల పట్ల మరి నిర్లక్ష్యం, వాటిపై నమ్మకం లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. ఇక 7వ విషయం చెప్పుకున్నాం, ఆరాధనలో ప్రదర్శనా బుద్ధి. 8వది వస్తుందండి జ్ఞానం లేకపోవడం అట, ఇల్ము లేకపోవడం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తలబుల్ ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై విధిగా చేయబడింది. అల్లాహ్ చెప్తున్నారు, ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. మీలో గౌరవనీయుడు గొప్పవాడు ఎవరంటే ఎవరైతే అల్లాహకు అత్యధికంగా భయపడతాడో వాడు గౌరవనీయుడు, గొప్పవాడు. మళ్ళీ అల్లాహ్ చెప్తున్నారు, మరి ఎవరిలో అయితే జ్ఞానం ఉందో వారే అల్లాహకు భయపడతారు. జ్ఞానం ఉన్నవారే అల్లాహకు భయపడతారు, అల్లాహకు భయపడిన వాడే గౌరవనీయుడు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి. ఖురాన్ పారాయణం నేర్చుకోవాలి. మరి ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మరి సభల్లో, సమావేశాల్లో అత్యధికంగా పాల్గొంటూ ఉన్నట్లయితే ఇన్షాల్లా జ్ఞానం వస్తుంది. 9వ విషయం మనం చెప్పుకున్నాం, ఐక్యమత్యత లేకపోవడం, కలిసిమెలిసి లేకపోవడం. మాటలు కలుస్తున్నాయి కానీ మనస్సులు కలవట్లేదు. కౌగిలించుకుంటున్నాం కానీ ఆ కౌగిల్లో ఇది లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సలాం గురించి అనేక విషయాలు చెప్పారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి నేర్పినటువంటి మొట్టమొదటి పని అది. ఆదం అలైహిస్సలాం వారిని చెప్పారు, ఓ ఆదం వెళ్ళి అక్కడ దైవదూతలు ఉన్నారు, వారికి వెళ్ళి సలాం చెయ్యి. ఈయన వెళ్ళి సలాం చేశారు. చేయగానే వాళ్ళు ఏం చెప్పారు,
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఇదే మిమ్మల్ని మీరు పలకరించుకునేటువంటి విధానం. దైవదూతలు ఏదైతే నీకు సమాధానం ఇస్తారో అది ప్రపంచంలో విశ్వాసులు పరస్పరం పలకరించుకునే విధానం. సలాం అంటే ఏమిటి అంటే ఆయమ చెప్తున్నారు, సలాం యొక్క అర్థం ఏంటి అంటే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను ఫలానా వ్యక్తికి సలాం చెప్పానంటే దాని వెనకాల చాలా ఉందటండి. నేను నీపై కుట్రలు చెయ్యను, నేను నీకు అన్యాయం చెయ్యను, నేను నీకు ద్రోహం తలపెట్టను, నేను నీ మంచిని కోరేవాణ్ణి, నీ శ్రేయస్సుని కోరేవాణ్ణి. అంటే మనం సలాం చెప్పామంటే అవతల వాడిపై ఎటువంటి కాపట్యం కానీ ఎటువంటి వాడిపై మనకి అసూయ కానీ ద్వేషం కానీ వాడిపై అంటే ఇవేమీ లేకుండా ఉండడం కొరకు సలాం. ఇప్పుడు మనందరం కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి, మనం చెప్పే సలాం నిజంగా సలామేనా? మనం చెప్పే సలాం నిజంగా సలామేనా? మేము ఎవరికైనా సలాం చేస్తున్నామంటే అతని పట్ల మా మనస్సు తెల్ల కాగితంలా ఉండాలి. 10వది జీవిత లక్ష్యం ధర్మ సంస్థాపన. ధర్మాన్ని సంస్థాపనే జీవిత లక్ష్యంగా జీవితం గడపడం. ఇవి కనుక ఉన్నట్లయితే మళ్ళీ మీరు పూర్వపు సహబాలు సలఫే సాలిహీలు ఎటువంటి గౌరవాన్ని పొందారో, ఎటువంటి ఆధిక్యతను పొందారో ఆ విధంగా మీరు కూడా ఆధిక్యత పొందగలుగుతారు, మనం కూడా ఆధిక్యత పొందగలుగుతాము అని సమకాలీన పండితులు రాస్తున్నటువంటి విషయాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.